అన్న ఏజ్లో పెళ్లి చేసుకోవాలా? గుడ్ క్వశ్చన్ బ్రో. మనం పేరు చూడు కొట్టుకోపోతాడు చాట్ల అప్పలప్పుడు పేరు చెక్ చేయని. మనం పెళ్లి కావాలంట. ఏ స్కూల్లో మనం ఏ స్కూల్లో కనుక్కోని ఇప్పుడు చూడు ఒక్క ఏరా లంచా కొడక బాట్ లంచా కొడక ఓ ఇప్పుడు ఆతులు ఇక్కపో. తప్పు చేసినావు నువ్వు. ఆడు పైనే ఉన్నాడు, ఒంగి ఒంగి చూస్తాను ఇంకా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ టీమ్మేట్ సామాన్ అంతా లూట్ వేసుకుంటున్నాడు. బాట్ లంచా కొడుకు వాడి ఎంత బాట్ లంచా కొడుకున్నా. ఆడు చూడు ఎట్లా చదువుకుంటున్నావు. దాంట్లో ఏదో ఉన్నట్టుంది గన్ స్నైపర్ చదువుకుంటున్నాడు. లా బాగానే చూస్తున్నావు. ఫుల్లిగా గుడ్డి లంచ్ కొడుకుని అనుకున్నావు. లంచ్ కొడక ఎరా గుడ్డి లంచా కొడుకుని అనుకున్నావరా లంచా కొడక. అమ్మో కొడుకు వాడు లైక్ కొట్టాలి పిల్లలు. ఎవరని ఎదిరిగా నిలుస్తే నిప్పు కనమ్మతడే తరతరాల విసిరి రాతే తొలి వేకువ జాడతడే అతడే. బెస్ట్ కాఫ్ మెడిసిన్ అనుభవ్ బ్రో. బెస్ట్ కాఫ్ మెడిసిన్ అంటే మనం అల్లం ఉల్లిపాయలు ఇవి తినొచ్చు. కానీ ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో చాలా టైం కన్జ్యూమింగ్ అది. అవి పట్టుకోవాలా. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే అది ఇలాచి లవంగం తాజీరా బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది. ఆ బిర్యానీకి సంబంధించి అన్నీ వెన్నీళ్ళ మసాలు పెట్టి నిమ్మకాయ విండేసి అదే తాగుతున్నా కషాయం. తర్వాత అదేమంటారు పసుపు నీళ్ళతో కూడా గార్గ్లింగ్ చేయొచ్చు. ఇంకా ఉంటాయి కొన్ని ఉంటాయి కానీ అది న్యాచురల్గా మనం చాలా కష్టం అది అనుభవం. న్యాచురల్గా అంటే టైం కన్స్యూమ్ అవుతుంది. వన్ వీక్ అంత చేసేంత నీకు ఓపిక ఉంటుందా అట్లా. లేదంటే టాబ్లెట్ వేసుకుంటే 2 రోజుల్లో వెళ్ళిపోతుంది. ఒక మాంటెక్ ఎల్సీ అంట ఒక టోనీ చెప్తున్నాడు 2 రోజుల్లో వెళ్ళిపోతుంది దగ్గు. టోనీ ఆడ మెడికల్ షాప్లో సాఫ్ చేస్తాడు టోనీ మనోడే. మెడికల్ షాప్లో టేబుల్ సాఫ్ చేస్తుంటాడు మనోడే టోనీ. ఆడ ఇన్నే ఉంటాడు తెలుసు నాకు. చెప్పురా టోనీ ఇంకేమో టాబ్లెట్ ఉంటే చెప్పు చాట్ల లేకపోతే ఏ టాలెంట్ ఎదుకోవాలి చెప్పరా టోనీ. దొంగపు కొడు టోనీ దొంగపు కొడు. అన్న నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. అవునా ఏం చేస్తావు బ్రో జిమ్ పోయి? వేస్ట్ లైట్ బ్రో. జిమ్ పోయి ఎందుకు వేస్ట్, లైట్ తీసుకోవాలి. ఆ జిమ్కి పెట్టే పైసలు 2 పందులు వస్తాయన్న మనకి. 2 ఊర పందులు వస్తాయి మంచి తెల్ల మచ్చలు నల్ల మచ్చలు ఉన్న పంది పట్టినామంటే అసలు నీ అదృష్టం మంచిగా ఉంటుంది. వేస్ట్ అదే వేరే ఉండనే ఉండదు నీకు ఫుల్ గిరాక. పందిపాలు కనుక నీవు సేల్ చేసినావు అనుకో బ్రో, పందిపాలలో ఉన్నంత బలం ఏడు ఉండదు. నిజం చెప్తున్నా. అందరు గాడిద పాలు అంటారు కానీ పందిపాలు తాగితే ఎంత గట్టిగా అవుతారు తెలుసా? ఎవరైనా తాగిరా పందిపాలు తాగితే ఎప్పుడు నేను తాగినా తెలుసు. అట్లా నాకు చూసినా మొత్తం నర్రలు ఎట్లా వస్తాయి బయటికి. పందిపాల సీక్రెట్ అది, ఎవరు చెప్పరే బయటికి. చాలా బలం లేన్ అది. ఊర పందిలే తాగాలి మళ్ళీ, బయట ఆర్డినరీ పందిలే తాగొద్దు. పీ కలిసి పందిపాలే తాగాల. ఏమో టేస్ట్ లేనా చక్కెర కూడా వస్తలే లేనా పాలకి డైరెక్ట్ నచ్చిపోయినా లంచం అయిపోయింది వంట కూర్చోరా. యాక్చువల్లీ పందిపాలు తాగినాం అనుకో నార్మల్గానే గట్టిగా అయిపోతాం తొందరగా. అది మన డ్రైనేజ్లో వండి ఉరలాడితే పందులు ఊర పందులు అవే ఇవి తింటాయి. ఇవి చాలా పవర్ఫుల్ బలం ఇవి. నువ్వు ఒక పందిని పట్టుకోనికి పోతే తెలుసా 4 పందులు నన్ను పిలుస్తుంది తెలుసా. కీస్ 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 అంటది అది మొత్తం. ఎక్కడెక్కడ గల్లీలకి ఉరికొస్తారు అలా దోస్తు వాళ్ళందరూ. 3 గల్లీలు పందులను పట్టేటోళ్ళు వస్తే హైలైట్ ఉంటుంది తెలుసా. అసలు చూసి ఎప్పుడైనా మీరు పట్టుకునేటప్పుడు పందులని ఒక్క పందిని పట్టుకోనికి వస్తే అవి వాళ్ళ గ్రూప్ ని పిలుస్తుంది. అరే నన్ను పట్టుకోనికి వచ్చిర్రు అని చెప్పి 5-6 తోలుకొని వస్తుంది. దొరికితే ఉటగాయలను కొరికి పడతాయి. అంత పవర్ఫుల్ అది.
దాని మూతి కూడా ఎట్లుంటది రా పందెమూతి. పంది పియ్యి తినేటప్పుడన్నా కింద అసలు ఇంచు కూడా ఉంటదన్న. అంతే అంత అంత కాన్సన్ట్రేషన్ పెడుతుంది ఫుడ్ మీద అది. మా అది 2025 అది కూడా ఇప్పుడు ఏంది న్యూ జనరేషన్ నా పందులు అవి. అవి కూడా లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయితే మరి. అట్లా కాదు ఇప్పుడు బ్రెయిన్ అంటే ఓన్లీ మనిషిగా ఉంటుంది, పశువులకు ఉంటుంది బ్రెయిన్, దానికి కూడా ఉంటుంది. అవి కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. దాని మూతి కూడా ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా పంది మూతి. హై ప్రోటీన్ ఫుడ్ తింటుంది, వేరే తినదు తెలుసా. అది ఎందుకు పియ్య తింటుంది తెలుసా, మన పియ్యలో హై ప్రోటీన్ ఉంటుంది, అది మనకు తెలియదు. మనం తినే మొత్తం నిజంగా డైజెషన్ అయ్యి బాడీకి అబ్జర్వ్ అయ్యి మిగతా మొత్తం వేస్ట్ వెళ్ళిపోతుంది. ఆ పీల మొత్తం ప్రోటీన్ అంతా అది తినేస్తుంది అట్లా. చాలా బలం బ్రో. అనుకో రోడ్డు మీద అనుకో. ఎంత బాట్ లంజా కొడుకురా, లంజా కొడక నువ్వు, లంజా కొడక రోడ్డు మీద అంటే ఎవరా లంజా, వాడు గడ్డిలో అనుకొని చూస్తుండే సార్ లంజోడు కనవస్తా, గుడ్డి లంజా కొడుకు అనుకున్నాడు లంజా కొడక. ఆ లంజా కొడుకు చక్కగా పోయి గడ్డిలో అనుకున్నాను పెన్లాం పూకులన్నమాట. వాట్ లంజా కొడుకు. పక్కన కిల్స్ తెగిపోతే ఎట్లుంటుంది తెలుసా లైన్. ఆ లంజోడు కళ్ళలకే రక్తం కక్కుతుంటాడు ఇప్పుడు. చూడు లంజా కొడుకు చూడు. నీ అమ్మ ఇంత బాట్ లంజా కొడుకురా నువ్వు, బ్యూటీ బాట్ లంజా కొడుకురా నువ్వు. మన బుల్లెట్స్ అయిపోయినాయి. కొట్టు ఇప్పుడు కొట్టు. ఎత్తుకోను ఇప్పుడు ఎత్తుకో. అరే ఇమోట్ లేదు ఈ అకౌంట్ లో. కొట్టు ఇప్పుడు కొట్టు. అది ఆటో అవుతాడు. ఆటో వినే ఒకటే జోన్ బయట వేస్తా, జోన్ బయట వేసి పాడదాం వస్తా. జోన్ బయట హీల్ అవుతున్నాడు వాడు, చూడు ఎంత ఇంటెలిజెంట్ వాడు. నేను దీన్ని యాక్టివేట్ చేస్తా. యాక్టివేషన్ చేయండి అన్న, అన్న ఎక్కువసేపు ఆపండి అన్న. ఇది ఎక్కితే Punja's coming and fucking you very badly, baby. You.